బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకున్న విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్ థియరీ ఈ థియరమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్మెంట్ ఏంటి? ద స్టేట్మెంట్ ఇఫ్ మిక్స్డ్ స్ట్రాటజీస్ ఆర్ అలౌడ్ then there exists a value of game, then there exists a value of the game that is mu is equal to the value of the game is equal to maximin mu underscore is equal to minimax mu upper score. That is, if mixed strategies are allowed, which means if the saddle point does not exist, then we consider the mixed strategies and respective probabilities of selecting the respective strategies of player A and player B. Then there exists a value of the game. Value of the game is going to be existed. That is our main important objective. అంటే మిక్స్డ్ స్ట్రాటజీస్ కనుక మనం అలౌ చేస్తే, అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ గేమ్కి షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మిక్స్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం, ప్రాబబిలిటీస్ యూజ్ చేస్తాం. అలాంటి పర్టికులర్ గేమ్కి వాల్యూ ఆఫ్ ది గేమ్ ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యాక్సిమిన్కి మినిమాక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇది మనం ఈ థియరంలో మనం ప్రూవ్ చేయాల్సిందే. ఆ ప్రూఫ్ చేయడం కోసం మనం ఏంటి కన్సిడర్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ప్లే ఆఫ్ మ్యాట్రిక్స్ ఫర్ ప్లేయర్ ఏ. జనరల్గా మనం ప్లేయర్ ఏ యొక్క పే ఆఫ్ మ్యాట్రిక్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ప్లేయర్ ఏకి A1, A2 అండ్ సో ఆన్, AI అండ్ సో ఆన్, AM అంటే M స్ట్రాటజీస్ ఉన్నాయని మనం కన్సిడర్ చేస్తున్నాం. అలాగే ప్లేయర్ Bకి N స్ట్రాటజీస్ ఉన్నాయి, B1, B2 అండ్ సో ఆన్, BJ అండ్ సో ఆన్, BN అని N స్ట్రాటజీస్ ఉన్నాయని మనం కన్సిడర్ చేస్తున్నాము. కన్సిడర్ చేసి దాని పే ఆఫ్ మ్యాట్రిక్స్, ఆ పర్టికులర్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది అని కన్సిడర్ చేస్తున్నాము. A11, A12 అండ్ సో ఆన్, A1J, A1N అలాగే A21, A22 అండ్ సో ఆన్, A2J అండ్ సో ఆన్, A2N అండ్ సో ఆన్, AI1, AI2, AIJ, AIN and so on, AM1, AM2, AMJ, AMN. ఇది పే ఆఫ్ మ్యాట్రిక్స్. సో జనరల్గా ఉండే మన పే ఆఫ్ మ్యాట్రిక్స్ని మనం కన్సిడర్ చేసాము. ఈ విధంగా ఒక పే ఆఫ్ మ్యాట్రిక్స్ని కన్సిడర్ చేసి మీకు షాడిల్ పాయింట్ లేకపోతే, అంటే షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనం ప్రాబబిలిటీస్ కన్సిడర్ చేస్తాం, అంటే మిక్స్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. మిక్స్డ్ స్ట్రాటజీస్ యూజ్ చేసినప్పుడు ప్రాబబిలిటీస్ ఇంపార్టెంట్. P1, P2 అండ్ సో ఆన్, PI అండ్ సో ఆన్, PM అనే ప్రాబబిలిటీస్ A1, A2, AMని సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీస్ని మనం కన్సిడర్ చేసాము. అలాగే Q1, Q2 అండ్ సో ఆన్, QJ అండ్ సో ఆన్, QN. Q అనే ప్రాబబిలిటీస్ Q1, Q2, QN, B1, B2, BN సెలెక్ట్ చేయడానికి ప్రాబబిలిటీస్ని కోసం మనం ఆ సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీస్ని Q1, Q2, QN అనుకున్నాం. ఇందులో ఇంకో కండిషన్ ఉంది, ప్రాపర్టీస్ నుంచి ఉండే కండిషన్ PI > 0 ఫర్ ఆల్ I అండ్ P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ PM ఈజ్ ఈక్వల్ టు 1 అదొకటి. అలాగే QJ > 0 ఫర్ ఆల్ J, ఎప్పుడు కూడా PI > 0 అవ్వాలి, QJ > 0 అవ్వాలి.
అండ్ Q1 ప్లస్ Q2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Qn టోటల్ ప్రాబబిలిటీస్ యాడ్ చేస్తే 1కి ఈక్వల్ అవ్వాలి. ఈ విధంగా మనం ప్రాబబిలిటీస్ యొక్క కండిషన్ కూడా మనం స్పెసిఫై చేస్తాము. టోటల్ ప్రాబబిలిటీ 1 అవ్వాలి, ఇండివిజువల్గా ఉండే ప్రతి ప్రాబబిలిటీ గ్రేటర్ దెన్ ఈక్వల్ 0. అంటే ప్రాపర్టీస్ యొక్క ప్రాపర్టీస్ అంటే P అనేది ప్రాబబిలిటీ 0కి 1కి మధ్యలో ఉండాలి, మనకు తెలుసు అది. అటువంటి ప్రాబబిలిటీస్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట అవి. సో అలా కన్సిడర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ గురించి డిస్కస్ చేయాలి. సో మ్యాక్సిమం వాల్యూ గురించి డిస్కస్ చేసి అవి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద ఎక్స్ప్రెస్ చేయాలి. ఇదంతా మనం క్లాస్లో మనం నేర్చుకున్నాం. మీకు ఏ విధంగా మనకి ఉంటాయి వాటిని అని మనం ఎక్స్ప్రెస్ చేసాం. దాని గురించి నేను ఏంటి రాస్తున్నానంటే ఫర్ ప్లేయర్ ఏ మ్యాక్సిమం వాల్యూ దీని గురించి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ప్లేయర్ ఏకి మ్యాక్సిమం వాల్యూ ఏ విధంగా చేస్తామంటే మ్యూ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వలెంట్ బి మ్యాక్సిమిన్. అంటే దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమైజింగ్ హిస్ మినిమం ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. ప్లేయర్ ఏ ఏం చేయాలంటే వుడ్ లైక్ టు మ్యాక్సిమైజ్ హిస్ మినిమం ఎక్స్పెక్టెడ్ గెయిన్స్. Maximizing with respect to a probability, that is maximizing minimum expected gains by taking one such probability P. Selection of probabilities P1, P2, P among which maximizes which particular probability, ఏ particular probability అయితే maximum చేస్తుందో minimum expected gainsని ఆ P మనం కన్సిడర్ చేస్తాం. ఆ P ఏ స్ట్రాటజీని ప్లేయర్ ఏ స్ట్రాటజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తుంది అన్నమాట. సో మినిమమ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటే మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే E1P, E2P అండ్ సో ఆన్ ENP. ఎందుకంటే ప్లేయర్ B1, B2 అండ్ సో ఆన్ Bn అనే స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ఏకి వచ్చే ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్ B1 అనే స్ట్రాటజీ యూజ్ చేస్తే E1P ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ E1P. ప్లేయర్ B2 యూజ్ చేస్తే ఏ ఎక్స్పెక్టెడ్ గెయిన్ E2P. ప్లేయర్ Bn యూజ్ చేస్తే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ ENP. ఇప్పుడు ఇవన్నీ కూడా వాల్యూ ఆఫ్ ది గేమ్కి మనం లింకప్ చేయాలి. వాల్యూ ఆఫ్ ది గేమ్ ఏమవుతుంది, ఇందులో ఒక మినిమం ఆఫ్ దీస్ పర్టికులర్ ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ది గేమ్. అంటే ప్రాక్టికల్గా మనం రాయాలంటే మినిమం ఆఫ్ E1P, E2P, అండ్ సో ఆన్ ENP ఈజ్ ఈక్వలెంట్ బి వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ. మరి ఈ విధంగా వాల్యూ ఆఫ్ ది గేమ్ ఇందులో మినిమం వాల్యూ అయితే మరి వాల్యూ ఆఫ్ ది గేమ్కి వీటికి రిలేషన్ ఏంటంటే E1P ఎవరీ ప్రాబబిలిటీ ఎక్స్పెక్టెడ్ గెయిన్ విల్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. అంటే E1P గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ, E2P గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ అండ్ సో ఆన్ ENP గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. అంటే అర్థమైంది కదండి. మినిమం ఆఫ్ ఏదో 2, 4, 5, 6 అండ్ సో ఆన్ వాల్యూస్ ఎంత అవుతుంది, మినిమం 2 అవుతుంది. మరి అంటే అన్ని వాల్యూస్ ఏమవుతాయి, 2 కంటే ఎక్కువ ఉంటాయి. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 2 ఈజ్ ఈక్వల్ టు 2 అలా అనమాట. అందుకని మనం ఈ రిలేషన్ రాయగలిగాము. సో ఇప్పుడు వాట్ ఈజ్ E1P? నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు E1P అంటే E2P అంటే ENP అంటే వాటిని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ E1P అంటే ఒకసారి నేను పే ఆఫ్ మ్యాట్రిక్స్ చూపిస్తాను. ఇప్పుడు ప్లేయర్ B1 అనే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత, అది E1P. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను డిస్కస్ చేసాం మనం. ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అంతే. A11 P1 ప్లస్ A21 P2 అండ్ సో ఆన్ ప్లస్ AM1 PM ఇది E1P. అలాగే ప్లేయర్ B2 అనే స్ట్రాటజీని యూజ్ చేస్తే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ ఎంత, ఈ కాలం కన్సిడర్ చేయాలి, Pతో మల్టిప్లై చేయాలి. A12 P1 ప్లస్ A22 P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM2 PM. అలాగే ప్లేయర్ Bn యూజ్ చేస్తే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ అంత, A1n P1 ప్లస్ A2n P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AMn PM ఇంతే. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ అన్నీ నేను రాస్తాను అంతే. ఇప్పుడు రాస్తున్నాను. E1P అంటే ఏంటి, E1P ఈజ్ నథింగ్ బట్ A11 P1 ప్లస్ A21 P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM1 PM
ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ, వాల్యూ ఆఫ్ ది గేమ్ మ్యూ. అలాగే E2P ఇది అయిపోయింది. ఇప్పుడు E2P గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. E2P ఏంటి? A12P1 ప్లస్ A22P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM2PM విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. అలాగే అండ్ సో ఆన్. లాస్ట్ వన్ ప్లేయర్ బి బిఎన్ అనే స్ట్రాటజీ యూజ్ చేస్తే ఏకి ఎక్స్పెక్టెడ్ గెయిన్ అంత ఈఎన్పి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. అంటే A1NP1 ప్లస్ A2NP2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AMNPM విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ. సో ఈ విధంగా మనం ప్రాబబిలిటీస్ యొక్క రిలేషన్, వాల్యూ ఆఫ్ ది గేమ్కి సంబంధించిన రిలేషన్స్ మనం రాసాం. ఇప్పుడు దీనికి ఒక కండిషన్ యాడ్ చేస్తాను. ఏంటిది? P1 ప్లస్ P2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ PM ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని అంతటినీ కూడా లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ఏంటి కన్సిడర్ చేస్తున్నానంటే వీటిలన్నింటినీ ఫస్ట్ మ్యూతో డివైడ్ చేస్తున్నాను. మ్యూతో డివైడ్ చేస్తే సో నేను ఏంటి రాస్తానంటే మ్యూతో డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ P1 ప్లస్ P2 ప్లస్ PM దాన్ని ఈజ్ ఈక్వల్ టు 1 అనే దాన్ని మ్యూతో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే P1 బై మ్యూ ప్లస్ P2 బై మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ PM బై మ్యూ ఇజ్ ఈక్వల్ అంటే 1 బై మ్యూ. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ వన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తాం మ్యూతో. ఇప్పుడు వీటన్నిటిని కూడా డివైడ్ చేద్దాం. మ్యూతో డివైడ్ చేస్తే A11 ఇంటూ P1 బై మ్యూ ప్లస్ A21 ఇంటూ P2 బై మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM1 ఇంటూ PM బై మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ 1. అర్థమవుతుంది కదండి? నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ టాపిక్ నేను గేమ్ టు LPPలో ఎక్స్ప్రెస్ చేశాను. గేమ్ ప్రాబ్లమ్ యాజ్ అ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో. అది కూడా రిఫర్ చేయొచ్చు మీరు. దీన్ని సింపుల్గా చెప్పేస్తున్నాను ఇందులోని. ఈ మొత్తం ఈక్వేషన్ అన్ని ఈక్వేషన్స్కి డివైడెడ్ బై మ్యూ చేసాం. చేస్తే నెక్స్ట్ వన్ మోర్, సెకండ్ వన్ ఏదో A12 P1 బై మ్యూ ప్లస్ A22 P2 బై మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AM2 PM బై మ్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ 1 కమా అండ్ సో ఆన్. అన్నీ అయిపోయిందా? లాస్ట్లో ఇంకొకటి ఎండింగ్ లాస్ట్ వన్ A1N ఇంటూ P1 బై మ్యూ ప్లస్ A2N ఇంటూ P2 బై మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AMN ఇంటూ PM బై మ్యూ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు మ్యూ బై మ్యూ 1. ఇలాగ కన్స్టెంట్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఇందులో నేను ఏంటి కన్సిడర్ చేస్తానంటే వీటన్నిటిలో నేను 1 బై మ్యూని X0 అనుకుంటాను, P1 బై మ్యూని X1, P2 బై మ్యూ X2 అండ్ సో ఆన్ PM బై మ్యూని XM అనుకుంటాను. వేరియబుల్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను చూడండి. సో వీటన్నిటిని లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇది మన టాపిక్. ఈ మొత్తం ఫర్ ప్లేయర్ ఏకి సంబంధించిన మ్యాక్సిమిన్ వాల్యూ అంతటిని కూడా లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కింద ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేసే ముందు ఏం కన్సిడర్ చేసాము? లెట్ X0 is equal to 1 by mu, okay, and X1 is equal to P1 by mu, X2 is equal to P2 by mu and so on. XM is equal to PM by mu. ఇలా మనం కన్సిడర్ చేస్తే ఇప్పుడు ప్లేయర్ ఏకి హైలైట్ హియర్ ఫర్ ప్లేయర్ ఏ, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. ఫర్ ప్లేయర్ ఏకి మ్యూ ఏంటి? గెయిన్. సో దీని గెయిన్ ఏం చేయాలి? ప్లేయర్ ఏ మ్యాక్సిమైజ్ చేయాలి. నేను ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వైపు వెళ్తున్నాను. టువర్డ్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమైజింగ్ మ్యూ, ప్లేయర్ ఏకి మ్యాక్సిమైజింగ్ మ్యూ. ఇక్కడ ఏముంది? 1 బై మ్యూ ఏం చేయాలి? మినిమైజ్ చేయాలి. అంటే మినిమైజింగ్ 1 బై మ్యూ ఇజ్ ఈక్వల్ టు X0. దట్ ఈస్ మినిమైజింగ్ X0 వాల్యూ ఏంటి అంటే 1 బై మ్యూ ఇజ్ ఈక్వల్ టు మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటది? 1 బై మ్యూ ఇజ్ ఈక్వల్ టు P1 బై మ్యూ ప్లస్ P2 బై మ్యూ ప్లస్ అండ్ సో ఆన్ PM బై మ్యూ. అంటే X1 ప్లస్ X2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ XM. అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి? మినిమైజింగ్ X0 ఇజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ XM. ఇదేంటిది?
ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ప్లేయర్ ఏకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎల్పిపిలో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలోకి మారిస్తే. ఇప్పుడు కన్స్ట్రైంట్స్ ఏంటైతే ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కన్స్ట్రైంట్స్ ఏంటి? a11 x1 ప్లస్ a21 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ m1 xm is greater than or equal to 1. Second one, a12 x1 plus a22 x2 plus and so on plus am2 xm which is greater than or equal to 1 and so on. The last one, a1n x1 plus a2n x2 plus and so on plus amn xm which is greater than or equal to 1. ఇవన్నీ కూడా కన్స్ట్రైంట్స్. సో ఎన్ని కన్స్ట్రైంట్స్ ఇవి? 1 2 ఇక్కడ చూడండి, n కన్స్ట్రైంట్స్. ఎన్ని వేరియబుల్స్? x1 x2 అండ్ సో ఆన్ xm, m వేరియబుల్స్. దెర్ ఆర్ m వేరియబుల్స్, n కన్స్ట్రైంట్స్. అలా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్లీ x1 x2 అండ్ సో ఆన్ xm greater than or equal to 0. అన్ని వేరియబుల్స్ x1 x2 xm greater than or equal to 0. ఇప్పుడు ఇది లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్, కన్స్ట్రైంట్స్, నాన్ నెగటివ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఇదే విధంగా ప్లేయర్ బి గురించి రాయండి ఒకసారి. ఫర్ ప్లేయర్ బి మినిమాక్స్ వాల్యూ డిఫైన్ చేయాలి. అలాగే మ్యూ అంటే ఏంటి? ప్లేయర్ బికి లాస్ని ఏం చేయాలి? మినిమైజ్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజింగ్ మ్యూ అనమాట. మరి మినిమైజింగ్ మ్యూని మనం వాల్యూ ఆఫ్ ది గేమ్ దాంట్లో వాల్యూ ఆఫ్ ది గేమ్ మినిమాక్స్ ప్రిన్సిపల్లో ఎక్స్ప్రెస్ చేస్తే మనకేమొస్తుందంటే మ్యాక్సిమైజింగ్ 1/μ అని వస్తుంది. ఇక్కడ ఒకసారి నేను నొటేషన్ రాస్తాను, ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇలాగ మనం కన్వర్ట్ చేసిన తర్వాత 1/μ = y0 అనుకోవాలి. ఇదంతా ఎజంప్షన్స్. లెట్ అంతా కన్వర్ట్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. జస్ట్ సిమిలర్గా ఈ ప్రొసీజర్ ప్రకారం మనం కన్వర్ట్ చేస్తూ వెళ్తుంటే ఈ నొటేషన్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. y1 ఏదో q1/μ, y2 q2/μ అండ్ సో ఆన్, yn qn/μ. ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏం చేయాల్సి ఉంటుంది? ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్లేయర్ బి, దట్ ఈజ్ మినిమాక్స్ వాల్యూ ఏంటవుతుంది? ఇది మినిమైజింగ్ కాబట్టి ఇక్కడ 1/μని మ్యాక్సిమైజింగ్ చేయాలి. సో మ్యాక్సిమైజింగ్ 1/μ is equal to y0 is equal అంటే బి y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ yn. ఇది మనం ఈ విధంగా దీన్ని కన్సిడర్ చేయాలి, మ్యాక్సిమైజింగ్. సో తర్వాత కన్స్ట్రైంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి? కన్స్ట్రైంట్స్ సబ్జెక్ట్ ద కన్స్ట్రైంట్స్ అనమాట. ద కన్స్ట్రైంట్స్ని ఏ విధంగా తీసుకోవాలంటే మనకి ఏ విధంగా వస్తాయి మనం కన్సిడర్ చేసిన తర్వాత e1q e2q enq which are less than or equal to μ అలా కన్సిడర్ చేసి మ్యూతో డివైడ్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి అన్నమాట. a11 x1 నాట్ x1 y1, a12 y2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1n yn which is less than or equal to 1. Similarly a21 y1 plus a22 y2 plus and so on plus a2n yn is less than or equal to 1 and so on. Last one, am1 y1 plus am2 y2 plus and so on plus amn yn, it is less than or equal to 1. And we constraints and y1 y2 and so on yn which are greater than or equal to 0, non-negative restrictions. ఇది ప్లేయర్ బికి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఇది ఇందులో ఎలా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎలా ఉంది? మ్యాక్సిమైజింగ్ 1/μ y0, మ్యాక్సిమైజింగ్ y0 అనమాట. కన్స్ట్రైంట్స్ లెస్ దెన్ ఈక్వల్ టు కన్స్ట్రైంట్స్ అండ్ y1 y2 yn గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి ఇందులో?
1 2 అండ్ సో ఆన్ m కన్స్ట్రైంట్స్ n వేరియబుల్స్ y1 y2 yn n వేరియబుల్స్. ఇప్పుడు మీరు ఈ రెండు ప్రాబ్లమ్స్, రెండు లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ కనుక మనం కంపేర్ చేస్తే ఒకటి ప్రైమల్ ఒకటి డ్యూయల్ కింద ఉన్నాయి చూడండి. ఎలా ఉన్నాయని ఒకసారి చూపిస్తాను ఇక్కడ. మినిమైజింగ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, మినిమైజింగ్ x0. ఇందులో ప్లేయర్ బికి మ్యాక్సిమైజింగ్ y0, ప్లేయర్ బికి మ్యాక్సిమైజింగ్ y0. ఇదిగోటి మ్యాక్సిమైజింగ్ y0, మినిమైజింగ్ x0, మ్యాక్సిమైజింగ్ y0. ఇందులో కన్స్టెంట్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఆల్ కన్స్టెంట్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఇక్కడ కన్స్టెంట్స్ లెస్ దెన్ ఈక్వల్ టు. సో అలా ఉన్నంత మాత్రం అయిపోదు కదా. అప్పుడేంటి కంపేర్ చేయాలి, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అక్కడ ఎన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ n వేరియబుల్స్, m వేరియబుల్స్ x1 x2 xm, m వేరియబుల్స్, n కన్స్టెంట్స్. ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ m కన్స్టెంట్స్ n వేరియబుల్స్, అక్కడేమో m వేరియబుల్స్ n కన్స్టెంట్స్. మనం ఒక ప్రైమల్ నుంచి డ్యూయల్ కింద మారిస్తే కన్స్టెంట్స్ వేరియబుల్స్ అవుతాయి, వేరియబుల్స్ కన్స్టెంట్స్ అవుతాయి. అలాగే ఉన్నాయి ఇందులో. సో కాబట్టి ఏంటంటే ఒకటి ప్రైమల్ అనుకుంటే ఇంకొకటి డ్యూయల్. లెస్ దాన్ ఈక్వల్ టు కన్స్టెంట్స్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కన్స్టెంట్ అయింది, గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయింది. ఒకటి ప్రైమల్ అనుకుంటే ఇంకోటి డ్యూయల్. ఇందులో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్, అందులో నెంబర్ ఆఫ్ కన్స్టెంట్స్. ఇందులో n వేరియబుల్స్, ప్రైమల్లో n కన్స్టెంట్స్. ఇందులో n వేరియబుల్స్, అందులో n కన్స్టెంట్స్. అందులో m వేరియబుల్స్, ఇందులో m కన్స్టెంట్స్. అలా ప్రతిదీ కూడా వైస్ వర్సా. సో ఎగ్జాక్ట్గా ప్రైమల్ డ్యూయల్ పెయిర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే రిలేషన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఒకటి ప్రైమల్ అనుకుంటే ఇంకొకటి డ్యూయల్. ద డ్యూయల్ ఆఫ్ డ్యూయల్ ఈజ్ ప్రైమల్. సో ఇప్పుడు ప్రైమల్ డ్యూయల్కి రిలేషన్ ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంటే, ఒకటి ప్రైమల్ ఒక డ్యూయల్ అవుతుంటే, మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డ్యూయాలిటీ ఒకటి ఉంది. ఏం చెప్తుందంటే, అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డ్యూయాలిటీ ఏం స్టేట్ చేస్తుందంటే, the fundamental theorem of duality explains that if primal LPP has a finite optimum solution, then dual LPP also finite optimum solution. అంటే ప్రైమల్ LPPకి ఫైనల్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఉంటే డ్యూయల్ LPP కూడా ఫైనల్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఉంటుంది. ఫైనైట్ ఆప్టిమమ్ సొల్యూషన్, నాట్ ఫైనల్, ఫైనైట్. ఒక ఆప్టిమమ్ సొల్యూషన్, ఒక ఫైనైట్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఉంటే ప్రైమల్కి, డ్యూయల్కి కూడా ఒక ఫైనైట్ ఆప్టిమమ్ సొల్యూషన్ ఉంటుంది. అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి. అండ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. మ్యాక్సిమైజింగ్ ZX ఇజ్ ఈక్వల్ టు మినిమైజింగ్ Z ఒమేగా, అలా అనమాట. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి. అలా మనం కన్సిడర్ చేస్తాం అనుకోండి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి. రెండు ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ని మనం ఈక్వల్ చేయొచ్చు. సో అంటే ఏంటి, బై యూజింగ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ డ్యూయాలిటీ, ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నానంటే, దీస్ ఆర్ లుకింగ్ టు బి ప్రైమల్ డ్యూయల్ పెయిర్స్. by using fundamental theorem of duality, fundamental theorem of duality, fundamental theorem of duality యూజ్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మినిమైజింగ్ x0 is equal to మ్యాక్సిమైజింగ్ y0. ఏంటవి? మినిమైజింగ్ x0, మ్యాక్సిమైజింగ్ y0. x0 అంటే 1/μ, y0 అంటే 1/μ in terms of player A and player B. అది కన్సిడర్ చేసి మీరు వెనక్కి వెళ్ళారనుకోండి, మ్యాక్సిమైజింగ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమైజింగ్ మ్యూ. ఇక్కడ మ్యాక్సిమైజింగ్ మ్యూ అంటే ఇక్కడ మినిమైజింగ్ మ్యూ. మినిమైజింగ్ మ్యూ అంటే ఏంటి? దీన్ని మినిమాక్స్ వాల్యూ అని మనం చెప్పొచ్చు. మ్యాక్సిమైజింగ్ మ్యూ అంటే ప్లేయర్ ఏకి ఏంటి, ఇది మ్యాక్సిమిన్ వాల్యూ అని మనం చెప్పొచ్చు. అంటే మ్యాక్సిమిన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమాక్స్ వాల్యూ. ఆబ్జెక్టివ్ ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్ అని మనం ఎప్పుడైతే స్టేట్ చేసామో, మినిమైజింగ్ x0 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమైజింగ్ y0, దట్ ఈస్ మ్యూ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అప్పర్ స్కోర్. అంటే మ్యాక్సిమిన్ ఈజ్ ఈక్వల్ టు మినిమాక్స్. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ అంటే ది వాల్యూ ఆఫ్ ది గేమ్, అదే వాల్యూ ఆఫ్ ది గేమ్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ ది గేమ్ ఎగ్జిస్ట్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ అంటే బి మ్యాక్సిమిన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు మినిమాక్స్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమిన్ మినిమాక్స్. ఇది మనం ప్రూవ్ చేయాల్సిందే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్లో. మిక్స్డ్ స్ట్రాటజీస్ కనుక అలౌ చేస్తే అందులోని వాల్యూ ఆఫ్ ది గేమ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఎగ్జిస్ట్ అయిన వాల్యూ ఆఫ్ ది గేమ్ మినిమాక్స్ మ్యాక్సిమిన్ వాల్యూస్కి ఈక్వల్ అవుతుందని మనం ప్రూవ్ చేస్తాం.
ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్ థియరీకి ప్రూఫ్ ఇది. అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్ థియరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.